శిలార్మియాగూడెం గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. తిప్పర్తి జడ్పీటీసీ పాషన్ రామరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తిప్పర్తి మండలం శిలార్మియాగూడెం గ్రామంలో కాంగ్రెస్ నాయకులు చింతకుంట్ల రవీందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ కవితా నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి తిప్పర్తి జడ్పీటీసీ పాషన్ రామరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో నిర్మాణంలో ఉన్న గ్రంథాలయ భవనాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ సీఈఓ గోనారెడ్డి, తిప్పర్తి ఎంపీపీ నాగులవంచ విజయలక్ష్మి లింగారావు, నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, డీసీసీబీ డైరెక్టర్ పాషన్ సంపత్ రెడ్డి, బిల్లి యాదయ్య, ముత్తునేని శ్యామ్ సుందర్, బద్దం సుధీర్, జాకటి మోషా, రెట్టెల రమేష్, పాషం నరేష్ రెడ్డి, చింతకుంట్ల సుదర్శన్ రెడ్డి, వెంకట్, బండి సంజీవ, చెదురుపల్లి శ్రీనివాస్, సత్యనారాయణ, కట్ట వెంకట్రెడ్డి, నవీన్, వెలిజాల రవి, ఎంజమూరి వెంకన్న, గోవర్ధన్, చనగోని రవి, చనగోని శ్రీను, సైదులు, గుండాల అశోక్, గోవర్ధన్ రెడ్డి, బండి బాలకృష్ణ, ఇద్దయ్య, సత్యం, అశోక్ రెడ్డి, కైలాసపతి తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంలో ఈ రాష్ట్రంలోనే ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి శిలార్మియా గ్రామ ప్రజలందరినీ కూడా వచ్చి నమస్కరిస్తూ, అంబేద్కర్ని గుర్తు చేసుకోవడం మాత్రమే కాకుండా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అందరికీ నాణ్యమైనటువంటి విద్యని, ఉపాధి అవకాశాలను కల్పించేటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రతీక్ ఫౌండేషన్ ఏర్పాటు చేసినటువంటి కోమటిరెడ్డి గారిని మన మంత్రివర్యులు యాక్చువల్గా కోడ్ ఆఫ్ కండక్ట్ వల్ల వాళ్ళకి రాలేకపోయినారు. కాకపోతే ఆయన కొడుకు పేరు మీద ఏర్పాటు చేసేటువంటి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇవాళ నల్గొండలో 400 మంది పేద విద్యార్థులకు వాళ్ళ ఇంటర్ కోచింగ్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. హాస్టల్ ఫెసిలిటీ, స్టడీ మెటీరియల్ ఫ్రీ కోచింగ్. అందులో ఎవరైతే ఉత్తీర్ణులు అవుతారో వాళ్ళకి ఉన్నతమైన విద్యా సంస్థలు సీట్స్ రాసినట్లయితే వాళ్ళకి వాళ్ళ జీవితం మొత్తం కూడా ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇవ్వడానికి కూడా ప్రతీక్ ఫౌండేషన్ ముందుకు వస్తుంది. ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేపట్టడం అనేటువంటిది వాళ్ళ అంబేద్కర్ గారు లాంటి భార్యలకు మరి ఇవ్వగలిగేటువంటి జబర్దస్త్ ఇవ్వాలి. ఎందుకంటే అంబేద్కర్ కోరుకుంది ఒకటే, అందరికీ సమానమైన అవకాశాలు రావాలనేటువంటిది. చిన్న చివర ఉన్నటువంటి వ్యక్తి కూడా సమాన అవకాశాలు రావాలనేటువంటిది ఆయన కోరుకునే ఆశయం. కాబట్టి అట్లాంటి ఆశయాలు మనం ఎప్పుడు నెరవేరుస్తామో అదే మనం అంబేద్కర్ గారికి ఇవ్వగలిగినటువంటి ఇవ్వాలి. సో ఈరోజు పాత రెడ్డి గారు చెప్పినట్టు మమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసినటువంటి నాయకుడు జార్జి రెడ్డి గారు చనిపోయినటువంటి దినం. ఆయన ఆశయాలకు అనుగుణంగా మేము విద్యార్థుల నుంచి కూడా మేము ఉద్యమాల్లో పాల్గొన్నాం. ఉపాధ్యాయ ఉద్యమాల్లో, ఆ తర్వాత కూడా ఇప్పుడు కూడా ఇక రాజకీయాల్లో పాల్గొంటూ ఇవాళ సమాజ సేవలో కూడా నిమగ్నమైపోతాం. దానికి ముఖ్యమైన కారణం జార్జి రెడ్డి. కాబట్టి వల్ల అంబేద్కర్ గారికి, జార్జి రెడ్డి గారికి ఘనమైన నివాళులర్పించినటువంటి సందర్భం కల్పించినటువంటి మా రవీందర్ రెడ్డికి, ఈ గ్రామ ప్రతినిధులందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేపట్టినటువంటి మిత్రులు పాషన్ రామరెడ్డి గారు, సంపత్ రెడ్డి గారు, రమేష్ గారు, అట్లా ఇటు ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అభ్యుత అవకాశాలని ముందుకు తీసుకెళ్తాం. థ్యాంక్ యూ.